దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు అనుగ్రహింపచేసినటువంటి మాటను బట్టి మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలని దేవుడు ఆశపడుచున్నాడు. మీరు భయ ఆందోళనకి ఎంత మాత్రం గురి చెందవద్దు. ఎందుకంటే అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వారు మీలో చాలా మంది ఉన్నారు. అందుకని ప్రభువు ఏమంటున్నాడంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి అని యోహాను శుభవార్త 14వ అధ్యాయం 27వ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాడు. ఎందుకు తెలియపరుస్తున్నాడంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి విపత్తుని బట్టి, ఇప్పుడు జరుగుతున్నటువంటి సమస్యలను బట్టి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆ యొక్క యుద్ధ రంగాన్ని బట్టి మీరు ఎంత మాత్రము కూడా పిరికి వారిగా ఉండవద్దు. ధైర్యంగా ఉండండి. సహాయము మీకు అందే రీతిగా అందుతాది. ఏ అపాయము మీ మీదకి రాదు అని ప్రభువు చెప్తూ ఉన్నాడనమాట. ఒకవేళ ఆ బాంబు మా మీద పడిపోద్దేమో, మా యొక్క ప్రాంతంలో పడిపోద్దేమో అని నువ్వు కలవరం చెందుతున్నావేమో. దేవుడు అంటున్నాడు, ఏమీ కలవరపడకమ్మా, మీ హృదయంని పటిష్టంగా ఉంచుకోండి, ధైర్యంగా ఉండండి, మీ హృదయంని కలవరపడనీయకుడి అని ప్రభువు చెప్తున్నాడు. ప్రభువు మాట నీవు నమ్మినట్లయితే నీవు ధైర్యంగా ఖాళీ సమయంలో ప్రభువుకు మొరపెడుతూ ఇలాంటి మాటలు వింటూ దేవుని సహాయాన్ని ఆర్జించు. తప్పనిసరిగా దేవుని యొక్క కాపుదల నీకును, నీ బిడ్డలకును, నీ యొక్క బంధువర్గానికి, అక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా అట్టి సమాధానకరమైన స్థితిని ఆ యొక్క దేవాతి దేవుడు మీకు కలగచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇక బిడ్డలందరూ కూడా ప్రభా తండ్రి ఎంతో ఆందోళనతో ఉన్నారు ప్రభా. వారి హృదయాల్లో ఉన్న కలవరాన్ని తీసివేసి నీ సహాయాన్ని అందించి, నీ సన్నిధి తోడుగా ఉంచి, నీ ఆత్మతో నింపి గొప్ప చేయండి ప్రభువా. ఇదిగో ప్రభా, వారిని మేము ఓదార్చలేము, వారిని ప్రభుత్వాన్ని మేము ధైర్యం చేకూర్చలేము ప్రభా. నీ మాటే వారికి ధైర్యం ఇస్తుంది, నీ యొక్క వాక్యమే వారిని బలపరుస్తుంది, నీ యొక్క వాక్యమే ప్రభువా వారికి మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంది ప్రభా. అట్టి వాక్కును ప్రభువా వారికి పంపించి బాగు చేసి ధైర్యం అనుగ్రహింపచేసి వారిని ఉన్నటువంటి పిరికితనాన్ని తీసివేసి నీ ఆత్మ కార్యము నాకు బిడ్డలందరి పట్ల కుమ్మరంపచేటికి సహాయం చేయమని దుబాయ్లోను, కువైట్లోను, ఖత్తర్లోను, బెహ్రాన్లోను, సౌదీలోను ప్రభువా తండ్రి ఆ యొక్క కువైట్లోను అనేక దేశాలలో బిడ్డలున్నారు. బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి ఎటువంటి ఆపద అనేది కలగకుండా కాసి కాపడమని, నీ సహాయ సహకారం అనుగ్రహింపచేసి నీ సన్నిధి కాంతి ప్రకాశింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో బిడ్డలందరినీ మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. God bless you. God bless you.